అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. తిరుమల అనగానే మనకు గుర్తొచ్చేది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ ఆ ఏడుగండల వాడిని దర్శించుకోవడానికి వెళ్లే ప్రతి భక్తుడు అంతకంటే ముందే దర్శించుకోవాల్సిన మరో అద్భుతమైన క్షేత్రం ఉందని మీకు తెలుసా? తిరుమల కొండలు పాదాల చెంత శేషాచల కొండల ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతం మధ్య వెలసిన ఏకైక శైవ క్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం. తిరుపతిలో ఉన్న ఒకే ఒక్క శివాలయం ఇదే. అసలు ఈ ఆలయానికి ఆ పేరెలా వచ్చింది? ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే ఏమవుతుంది? ఈనాటి మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఇక్కడ అలిపిరి మార్గానికి సమీపంలో ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా కనిపిస్తుంది కపిల తీర్థం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్ల మధ్య ఒక గుహలో కొలువైనట్లు కనిపించే ఈ ఆలయం చూడగానే మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ప్రకృతినే దైవంగా భావించే ఒక పవిత్ర వనం. ఈ ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం పాతాళ లోకానికి చెందిన కపిల మహర్షి ఈ ప్రాంతం యొక్క ప్రశాంతతకు ముగ్ధుడై ఇక్కడే శివుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా భూమిని చీల్చుకొని మరీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. కపిల మహర్షి తపస్సు చేసిన చోట వెలిశాడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని, ఈ పవిత్ర తీర్థానికి కపిల తీర్థమని పేరు స్థిరపడింది. ఇక్కడి శివలింగం మానవ ప్రతిష్ఠితం మాత్రం కాదు, సాక్షాత్తు స్వయంభూగా తనంతట తానుగా వెలసినది కావడం విశేషం. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆలయం వెనుక భాగంలో శేషాచల కొండల పైనుండి సహజ సిద్ధంగా జాలువారే జలపాతం. వర్షాకాలంలో ఈ జలపాత సౌందర్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఔషధ గుణాలు కలిగిన వనమూలికలను తాకుతూ ప్రవహించే ఈ నీటిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు తొలగిపోవడమే కాదు, తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనిని పాప వినాశనం అని కూడా పిలుస్తుంటారు. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అంటే శివుడిలో విష్ణువు, విష్ణువులో శివుడు ఉన్నారని అర్థం. ఈ హరిహర తత్వాన్ని చాటి చెప్పేది కపిల తీర్థం. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు అంతకంటే ముందుగా కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అప్పుడే ఆ తిరుమల యాత్ర పరిపూర్ణమవుతుందని పెద్దలు చెబుతారు. అందుకే నిత్యం వేలాది మంది గోవిందనామ స్మరణతో పాటు ఓం నమశివాయ అంటూ ఇక్కడ కూడా బారులు తీరుతుంటారు. ఇక్కడ శివుడితో పాటు కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అగస్త్య మహర్షి కూడా పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు ఈ ఆలయం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో పాటు ఆలయం మారుమవుతుంది. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు, లక్షలాది దీపాలతో కపిల తీర్థం మెరిసిపోతుంది. అలాగే ప్రతి ఏటా పౌర్ణమి రోజున నిర్వహించే అన్నాభిషేకం ఇక్కడ ఎంతో ప్రత్యేకం. స్వామివారి లింగాన్ని పూర్తిగా అన్నంతో అలంకరిస్తారు. ఆ దృశ్యం చూసి తరించాల్సిందే. తిరుపతికి వచ్చే భక్తులకు ఇది చాలా అందుబాటులో ఉంటుంది. తిరుపతి బస్టాండ్ నుంచి లేదా రైల్వే స్టేషన్ నుండి కేవలం 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలోనే కపిల తీర్థం ఉంటుంది. ఆటోలు, బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయ సమయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల కోసం ఆలయం తెరిచే ఉంటుంది. వర్షాకాలంలో వెళ్తే జలపాతం నిండుగా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. చూశారుగా, అటు కొండపై కొలువైన గోవిందుడు, ఇటు కొండ కింద వెలిసిన కపిలేశ్వరుడు.
ఈ రెండు క్షేత్రాల దర్శనం మనసుకు అనిర్వచనీయమైన శాంతినిస్తుంది. మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కేవలం పైకి వెళ్ళి రావడమే కాదు, తిరుమల కొండల పాదాల చెంత ఉన్న ఈ పురాతన శైవ క్షేత్రాన్ని తప్పక దర్శించండి. ఆ జలపాతంలో స్నానం ఆచరించి కపిలేశ్వరుని కృపకు పాత్రులవ్వండి. మరో ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.